బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అస్మిత ఇంకా బయటికి వస్తుంది. అప్పుడే ఇద్దరు రౌడీలు అస్మితని చూసి, మేడం ఆటో కావాలా? మేడం ఆటోలో రారా? మేడం లెవలే వేరు, మేడం ట్యాక్సీలో వస్తారు. ఏ మేడం అని వెనకాలే, నేను ఎవరి బండి ఎక్కను, అసలు నేను బయటకే వెళ్ళను, ఏంటి మీ గోలా అని అస్మిత అంటుంది. ఏంటి మేడం, మీకోసమే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు మీరు ఒంటరిగా బయటికి వస్తారా అని వెనకాలనే ఒక్కసారిగా అస్మిత షాక్ అవుతుంది. ఏంటి, మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకు? నాతో మీకేంటి పని? ఎందుకా? మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి అని చెప్పి రౌడీలు బలవంతంగా అస్మితని ఎక్కించుకొని ఇక కారులో వెళ్ళిపోతారు. ఇక అస్మిత, ఎవర్రా మీరు? ఎవరు మీరు? నన్ను వదలండి. వదులుతారా లేదా? వదలకపోతే అరుస్తాను. మీరెంత అరిచినా ఇక్కడెవ్వరికీ వినబడదు. కాసేపు సైలెంట్గా ఉండండి. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారా? నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అస్మిత అరుస్తూనే ఉంటుంది. ఇక కార్ ఒక దగ్గర ఆగుతుంది. ఆగాలే అస్మితని వాళ్ళు లోపలికి తీసుకొని వస్తారు. ఇక అస్మిత ఒక్కసారిగా అక్కడికి వచ్చి షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ అమ్మ, బేబీ బేబీ వచ్చేసావా? ఒరేయ్, మీకు చెప్పిన పని చాలా బాగా చేశారు. డాడీ, ఏంటి ఇదంతా? మీరే రౌడీల్ని పంపించి నన్ను ఇలా ఇక్కడికి బలవంతంగా ఎత్తుకొస్తారా? ఏంటి డాడీ మీరు ఇది చేసింది? బేబీ, ఆ సౌర్య దగ్గర నుంచి రమ్మంటే నువ్వు రావటం లేదు. నేను ఇక్కడికి ఎలా తీసుకురావాలో అర్థం కాక మేమే ఇలా చేసాం. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఇక్కడికి ఇంటికి వచ్చేసావు, అదే మాకు చాలు. డాడీ, సౌర్య సారు డాడీ, సౌర్య సార్ని నేను ప్రేమిస్తున్నా. సౌర్య సారే నా ప్రాణం. మీరు సౌర్య సార్ నుంచి నన్ను దూరం చేస్తే నేను ఊరుకోను. బేబీ, పిచ్చి పట్టిందా? వాడు ఆస్తి కోసం, నీ వెనక ఉన్న డబ్బు కోసమే వాడు నిన్ను చూస్తున్నాడు. అయినా వాడు ఆ రామలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. వాడి కోసం అనవసరంగా నువ్వే డబ్బుని, టైంని వేస్ట్ చేస్తున్నావు. బేబీ, మా మాటలు విను. డాడీ, మీరేం చెప్పొద్దు. సౌర్య సార్ అంటే నాకు ప్రాణం. నేను సౌర్య సార్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. సరే బేబీ, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు కదా, నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండొచ్చు కదా. ఉదయం వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళి చూడు ఇప్పుడేమైంది అని వాళ్ళ అమ్మ అస్మితకి నచ్చ చెప్తుంది. సరే మమ్మీ, నువ్వు చెప్తున్నావుగా, సౌర్య సార్కి వచ్చింది, కానీ ఆ రామలక్ష్మి పేరే తలుస్తున్నారు. సరే మమ్మీ, ఆకలేస్తుంది, అన్నం పెట్టు మమ్మీ అని చెప్పి అస్మిత ఇక భోజనం చేస్తూ ఉంటే ఇంతలోకి అస్మిత వాళ్ళ నాన్న, ఆ సౌర్యగాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నా బేబీ వాడి చుట్టే తిరుగుతూ ఉంటుంది, అందుకే వాడిని పైకి పంపించేయాలి. అవును, టైం చూసుకొని వాడిని పైకి పంపించేసి నా బేబీ నుంచి వాడిని శాశ్వతంగా దూరం చేస్తాను అని అస్మిత వాళ్ళ నాన్న అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన శ్రీను అయితే పెరట్లో కూర్చొని ఇక చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ బయటికి వస్తాడు. ఇంతలో అప్పుడే పెరట్లో బ్లాక్ కలర్ శారీ కట్టుకొని ఆద్య ఇక బుక్ చదువుతూ ఉంటుంది. అది చూసిన సీను ఒక్కసారిగా, ఏంటి ఆద్య ఇంత రొమాంటిక్గా ఉంది, ఆద్యకి కాసేపు సైట్ కొడదాం అని చెప్పి కావాలని ఆద్య ముందు ఉన్న మంచం మీద కూర్చొని ఆద్యనే చూస్తూ ఉంటాడు సీను. ఇక ఆద్య, సీను ఏం చేస్తున్నావు నువ్వు? బుక్ చదువుతున్నాను ఆద్య. మరి బుక్ ఏంటి రివర్స్లో ఉంది? అది చూసుకోలేదు ఆద్య అంటూ బుక్ చదువుతూ కావాలని ఆద్య నడుం వైపు చూస్తూ ఖుషి మూవీలో ఉన్న సీన్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో ఆద్య, నువ్వు నన్ను నడుం చూసావు, అబద్ధాలు ఆడద్దు సీను అంటూ ఇద్దరు కూడా ఇక కోట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీను అయితే ఆద్యని గట్టిగా హక్ చేసుకొని, నువ్వు నా పెళ్ళానివి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు, నన్ను ఎవరు అడుగుతారు చెప్పు, అసలు నన్ను ఎవరు ఆపుతారు అంటూ సీను ఆద్యని దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే బామ్మ అటుగా వస్తుంది. ఏంటి చండాలం, ఆపరా, ఏం చేస్తున్నారా నువ్వు అని వినగాలే, ఏం లేదమ్మమ్మా, నా పెళ్ళంతో చూస్తున్నాను లేరా, ఏంటి దరిద్రం, అయినా జరగాల్సిన కార్యక్రమాలన్నీ చక్కగా జరిగితే ఇలా ఎందుకు తయారవుతారులే మీరు అంటూ బామ్మ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడే జానకి ఆ మాటల్ని వింటుంది. ఇక ఆద్య, ఇదంతా నీ వల్లే, ఇప్పుడు నానమ్మ మన గురించి తప్పుగా అనుకుంటుంది. ఆద్య, మనిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం, అలా మనల్ని ఎవ్వరూ అనుకోరు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా జానకి మనసులో, అత్తయ్య గారు ఆలస్యంగా చెప్పినా మంచి మాట చెప్పారు, ఆద్యకి సీనయ్యకి పెళ్ళయింది, వాళ్ళకి తర్వాత జరగాల్సిన కార్యక్రమం కూడా మంచిగా జరిపించాలి కదా, దాని గురించే నేను ఆలోచించలేదు. వెంటనే పంతులు గారితో మాట్లాడి ఆద్య సీనయ్యలకి
కార్యానికి ముహూర్తం పెట్టించాలి అని జానకి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఆద్య ఇక హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళేసరికి ప్రమీల అలాగే రవీంద్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఆంటీ, అంకుల్, ఏమైంది? శౌర్య సార్కి ఏం కాలేదు కదా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? అమ్మ ఆద్య, శౌర్య కళ్ళు తెరవలేదు, రామలక్ష్మినే కలవరిస్తున్నాడు. రామలక్ష్మి రాకపోతే శౌర్య కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందనే డాక్టర్ చెప్తున్నారు. మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదమ్మా. రామలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా కొడుకు ఎలా బ్రతుకుతాడు అని ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి పేషెంటు ఎవరో అమ్మాయి పేరుని కలవరిస్తున్నాడు. ఆ అమ్మాయి వచ్చే వరకు పేషెంటు స్పృహలోకి రాడు. అలా రాకపోతే తనకి మేము ట్రీట్మెంట్ చేసినా అనవసరమే. ఆ అమ్మాయి వస్తేనే ట్రీట్మెంట్కి మనకి కొంచెం ట్రీట్మెంట్ ఉంటుంది అని డాక్టర్ చెప్తాడు. ఇక ఆద్య, డాక్టర్, ఇప్పుడే నేను రామాని ఇక్కడికి తీసుకొస్తాను. మీరు అన్ని ఏర్పాట్లు చేయించండి. శౌర్య సార్ని బాగా చూసుకోండి. ఆంటీ, అంకుల్, మీరు ఏడవద్దు. నేను ఇప్పుడే రామాని తీసుకొని హాస్పిటల్కి వస్తాను అంటూ ఆద్య ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆద్య అస్మిత ఇంటి ఇక్కడ కనిపించలేదు అని మనసులో అనుకుంటుంది. ఇంతలోకి ఆద్య ఇక గబగబా కాలేజ్ దగ్గరికి వస్తుంది. అప్పుడే రామలక్ష్మి కాలేజ్లోకి వెళ్తుంటే ఛాయ, ఏ రామా, శౌర్య సార్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? నాకేం తెలుసు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఆ అస్మితని అడుగు. ఆ అస్మిత కూడా కాలేజ్కి రాలేదే, అందుకే నిన్ను అడుగుతున్నాను. ఏయ్, నాకు ఇదంతా అనవసరం. ముందు నేను కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. నా టార్గెట్ ఇప్పుడు అది అని అంటూ ఉంటే ఆద్య అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. రమా, రమా అని వెనకాలే, ఏంటి ఆద్య, ఏంటి, ఏమైంది? ఎందుకు నాతో పదే పదే మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడితే నాన్నకి కోపం వస్తుంది. అయ్యో రమా, ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. శౌర్య సార్ కండిషన్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. నీ పేరే కలవరిస్తున్నారు. నువ్వు రాకపోతే శౌర్య సార్ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వు రాకపోతే శౌర్య సార్ దక్కడు. ప్లీజ్ రామా, ఒక్కసారి హాస్పిటల్కి రా అని వెనకాలే ఇక రామ షాక్ అవుతుంది. తన మనసంతా చాలా బాధపడుతుంది. కానీ నాకు అనవసరం ఆద్య, నేను అక్కడికి రాను. అయ్యో రామా, ఇప్పుడు పంతాలకి పంటింపులకి పోతే నువ్వు రక్తం ఇచ్చి శౌర్యసాన్ని కాపాడుకున్నా అనవసరం అవుతుంది. ఎంతైనా శౌర్యసాన్ని ప్రేమించావు. శౌర్య సార్ నీకు దక్కకపోయినా ప్రాణాలతో ఉండాలని నేను అనుకుంటున్నావు కదా, నా మాట విను రామా అని వెనకాలనే ఇక రామలక్ష్మి మనసులో బాధపడుతూ, సరే ఆద్య, వస్తున్నాను. కానీ శౌర్య సార్ మీద ప్రేమతో కాదు, మానవత్వం ఉన్న మనిషిలా మాత్రమే అంటూ ఇక రామ అయితే హాస్పిటల్కి వస్తుంది. ఇక ఇంతలోకి శౌర్య రామ అంటూ కలవరిస్తూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్యని చూసి షాక్ అయిపోతుంది. ప్రమీల అలాగే రవీంద్ర, అమ్మ రామలక్ష్మి, వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. ఆ అస్మిత చేసిన కుట్ర వల్లే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. లేకపోతే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోయేది. నా కొడుకు బంగారమమ్మా, వాడికి నువ్వంటే ప్రాణమమ్మా అని ప్రమీల అంటూ ఉంటే ఇక రామలక్ష్మి, శౌర్య సార్ అంటూ శౌర్య చేయి పట్టుకొని ప్రేమగా పిలుస్తుంది. ఒక్కసారిగా ఆ పిలుపుతో శౌర్య స్పర్శతో ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఇక అలాగే శౌర్య హార్ట్ బీట్ అలాగే బీపీ అన్నీ కూడా నార్మల్ స్థితికి వస్తూ ఉంటాయి. అది చూసిన డాక్టర్, సూపర్, ఎక్సలెంట్ మిస్, ఇది నమ్మలేకపోతున్నాం. పేషెంట్ కళ్ళు తెరిచాడు, అలాగే తన బాడీ కూడా ట్రీట్మెంట్కి సహకరిస్తుంది అని వెనకాలే ఇక శౌర్య కళ్ళు తెరిచి, రమా 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 నేను నిజంగా ఏ తప్పు చేయలేదు, ఆ అస్మిత అని అంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే ఆద్య, సార్, మీరెంత చెప్పినా రామలక్ష్మి నమ్మదు. మీ దగ్గర ఉన్న ఆ వీడియోని చూపిద్దామంటే ఇప్పుడు ఆ వీడియో కూడా ఆ అస్మిత డిలీట్ చేసింది. మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసించింది అస్మితనే. తనే మీ దగ్గర ఉన్న వీడియోని డిలీట్ చేసింది అని వెనకాలే ఒక్కసారిగా శౌర్య, ఆద్య, ఆ ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ అయిపోయినా సరే, ఇదిగో నా జోబులో ఉన్న మెమరీ కార్డ్లో ఆ వీడియో సేవ్ అయి ఉంటుంది. ఒక్కసారి అది రామలక్ష్మికి చూపించు ఆద్య అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటతో ఆద్య అలాగే ప్రమీల, రవీంద్ర, రామలక్ష్మి షాక్ అయిపోతారు. ఇక రామలక్ష్మి, ఏంటి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? వీడియో ఏంటి? రామా, నీకు చెప్పాను కదా, శౌర్య సారు ఆ అస్మితని పెళ్లి పిట్టల దాకా తీసుకెళ్ళింది తన నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి అని. ఆ వీడియోని ఒక్క నిమిషం ఆగు రమా అంటూ
ఇక శౌర్య ఇచ్చిన మెమొరీ కార్డ్ని ఆద్య తన మొబైల్లో వేసి ఇక అస్మిత మాటలన్నింటినీ కూడా రామలక్ష్మికి చూపిస్తుంది. ఒక్కసారిగా రామలక్ష్మి ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది. శౌర్య సార్, మీరు ఇలా ఉండడానికి కారణం నేనే. అనవసరంగా పిచ్చిదానిలాగా నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో చూస్తున్నాను. నన్ను క్షమించండి శౌర్య సార్ అంటూ రామలక్ష్మి శౌర్య చేపట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అస్మిత అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కలవడం చూసి షాక్ అయిపోతుంది. ఇక ఆద్య, అస్మిత, శౌర్య సార్ని నీ నుంచి దూరం చేయలేమన్నావు. ఇప్పుడు చూడు, రామాని శౌర్య సార్ని ఎలా దగ్గర చేశానో. రామలక్ష్మిని ఒక్కసారిగా అస్మిత చూసి షాక్ అవుతుంది. ఏ రామా, శౌర్య సార్ నావాడు, నేను ఆయనకి భార్యని. నన్నొదుటిన ఆయన బొట్టు కూడా పెట్టారు. నువ్వేంటి ఇక్కడ, లే ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి అస్మిత చెంప పగలగొడుతుంది. రాక్షసి, శౌర్య సార్ని ఈ పరిస్థితి తీసుకొచ్చి ఇంకా నాటకాలు ఆడతావా? ఇక నువ్వెన్ని చెప్పినా నేను ఎట్టి పరిస్థితిలో నమ్మను. నా నుంచి శౌర్య సార్ని ఎవ్వరూ దూరం చేయలేరు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి ఆద్యతో, ఆద్య, మరి నీకు ఈ విషయం తెలిసి ఎందుకు నువ్వు చెప్పలేదు? చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితిలో లేవు కదా రామా. నేను చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మలేదు కదా. శౌర్య సార్ నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు ఇష్టం లేకపోయినా సీనుతో పెళ్లి చేసుకున్నాను. సీనుతో నా మెడలో తాళి కట్టించుకున్నాను. అవును రామా, కేవలం నీకోసం, శౌర్య సారి కోసమే నేను ఇదంతా చేశాను అని ఆద్య అనగానే రామలక్ష్మి ఆద్యని హక్ చేసుకొని, నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు ఆద్య అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన రఘురాం అలాగే శివరాం ఇక ఊర్లోకి వెళ్తూ ఉంటారు. ఇక వెళ్తూ ఉంటే రఘురాం చాలా బాధపడతాడు. ఒకప్పుడు ఊర్లో వాళ్ళందరూ రఘురాం రాగాలనే రఘురాంకి 2 చేతులెత్తి దండం పెడుతూ ప్రతి ఒక్కరూ రఘురాంని పలకరిస్తూ ఉండేవారు. కానీ ఈరోజు రఘురాం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు కూడా రఘురాంని పట్టించుకోరు. అది చూసి రఘురాం, శివరాం బాధపడుతూ ఉంటారు. ఇంతలో రఘురాం ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే ఒక అతను రఘురాం దగ్గరికి వచ్చి, రఘురాం గారు, నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడతాడు. ఏమైంది ఏమైంది శివనారాయణ, నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? ఏ సమస్య వచ్చింది? నీ కొడుకుకి ఆపరేషన్ చేయించాను కదా, ఏ సమస్య ఏమీ లేదు కదా అని అనగాలే, లేదు బాబు, వాడిప్పుడు బాగానే ఉన్నాడు. మీ దయ వల్లే నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ నేను మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాను బాబు అని అంటాడు. నువ్వేం అన్యాయం చేశావు అంటూ శివరాం అడుగుతాడు. వెంటనే ఇక అతను, రఘురాం గారు, ఆ రోజు ఆ ప్రభాస్ గాడు మాకు ఇచ్చిన డబ్బుల వల్ల నేను మీ 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 తమ్ముడు కూతురైన ఆద్య గురించి తప్పుగా మాట్లాడాం. అలాగే పెళ్లి సంబంధాన్ని పోయేలా చేశాము. ఆ కిషోర్ గారు మీరు కొట్టుకునేలాగా చేశాము. ఇదంతటికీ కారణం ఆ ప్రభాసు అని వెనకాలే ఒక్కసారిగా రఘురాం షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. రఘురాం గారు, ఆ రోజు ఆ ప్రభాస్ మీలా వేషం వేసుకొని ఆర్తి గురించి తప్పుగా మాట్లాడమని మాతో చెప్పాడు. అలాగే అలా మాట్లాడినందుకు వాడు మాకు డబ్బులు కూడా ఇచ్చాడు. కానీ ఇదంతా చూసిన ఆ కిషోర్ గారు మీరే ఇదంతా చేశారనుకుని మీతో అందరి ముందు గొడవ పడ్డాడు. కానీ దీనంతటికీ కారణం ఆ ప్రభాసు అని అనగానే ఒక్కసారిగా శివరాం, రఘురాము షాక్ అవుతారు. ఇక రఘురామ్ అయితే, ప్రభాస్ని విడిచిపెట్టేదే లేదన్నయ్య అంటూ శివరాం ఇద్దరు కూడా చాలా ఆవేశంగా ఇక బయలుదేరతారు. ఇంతలో అప్పుడే ప్రభాసు కాలు మీద కాలేసుకొని, ఒరేయ్, ఆ రఘురాం గారు చూడరా ఎలా వస్తున్నాడో, ఇప్పుడు ఆడికో చిన్న జలకిస్తా చూడు అంటూ ప్రభాసు, ఏ రఘురాం, ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నావు కదా, నా కాలు పడతావా? ఇస్తాలే, ఎంతో కొంత డబ్బులు ఇస్తానులే. అయినా ఏంటి, నీ అంత తోడుకు నా కాలు పట్టడం అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు ఆ లెవెల్ అంతా పోయినట్టే కదా. ఊర్లో ఎలాగో నీ పేరు పోయింది, కనీసం ఇలాంటివైనా చేసుకో అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివరాం కాళ్ళ కుర్చీని కాళ్ళతో కొడతాడు. ఒక ప్రభాస్ రఘురాం కాళ్ళ మీద పడతాడు. ఇక రఘురాం చొక్కా పట్టుకొని పైకి లాగి టపా టపామంటూ ప్రభాస్ని కొడతాడు. ప్రభాస్ వాళ్ళ అమ్మా నాన్న, రఘురాం గారు, ఏం చేస్తున్నారు మీరు? నా కొడుకుని ఎందుకు అలా చావు కొడుతున్నారు? ఏం చేశాడు నా కొడుకు? ఏం చేశాడా? నాలా వేషం వేసుకొని ఆద్య గురించి తప్పుగా మాట్లాడాడు. కిషోర్ గారి ముందు ఆద్య గురించి తప్పుగా మాట్లాడించింది నేనేనని నమ్మించాడు. అందుకే వీడిని కొడుతున్నాను. కొట్టడం కాదు, ఈరోజు వీడు నా చేతిలో చచ్చాడే అని వెనకాలే
ఒక్కసారిగా ఊరు జనం షాక్ అయిపోతారు. ఏంటి రఘురామ్ గారు మీరంటుంది? అవును, అన్నయ్య మీద తప్పుగా మాట్లాడి ఆ రోజు కిషోర్ గారికి అన్నయ్యకి గొడవ పడేలా చేసింది వీడే. కావాలంటే ఇదిగోండి ఈ శివనారాయణ అడగండి అని వెనకాలనే శివనారాయణ మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, మరి అన్ని నిజాలు బయటపడతాయా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.